ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తాపుత్రాత్మను పొందితిరి. ఈ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని ఏం చేస్తున్నామో మొర్ర పెట్టుచున్నాము అని అంటాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా ఏమిచ్చుచున్నది, సాక్ష్యం ఇచ్చుచున్నది. ప్రియమైనటువంటి దేవులారా, మన ఆత్మ ద్వారా దేవుడు మనకు కుటుంబ అనుభవాన్ని అనుగ్రహించాడు. అందుకనే ఆయనను మనము కుటుంబము బిడ్డలుగా ఉన్నాము కనుకనే మనం ఎంత ఆప్యాయతగా దేవుని పిలవచ్చంట, అబ్బా తండ్రి అని మనం పిలవచ్చంటున్నాయి. ఎంత అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. కారణము ఏమిటంటే మనము ఆయనను అబ్బా తండ్రి అని పిలుచడానికి కారణము మనము ఆయన కుటుంబం అని దేవుడు గ్రహించాడు. మన కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థలో దేవుడు మనలను దీవించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆదాము కుటుంబము నుండి దేవుడు నిత్య కుటుంబం వైపు మనలను నడిపించాలని ఆశపడ్డాడు. ఇక్కడ 2 కుటుంబాలు పరిచయం చేస్తున్నాను. ఆదాము కుటుంబము మహిమ కలిగిన కుటుంబము. ఆదాము కుటుంబం ఏంటి? శపింపబడిన కుటుంబము, బాధలు కలిగిన కుటుంబము, దేవుని మాట వినని కుటుంబము. మహిమగల కుటుంబం ఎవరిది? దేవుడు మన కొరకు చిందించి రక్తము మనలను కుటుంబము ఏర్పాటు చేసుకున్న కుటుంబము. ఈ కుటుంబంలో కష్టాలున్నాయి, ఈ కుటుంబంలో ఏమున్నాయి? సంతోషాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, పాపములో పడిపోయిన ఆదాము కుటుంబము నుండి దేవుడు మనలను రక్షించుట కొరకు నిత్య కుటుంబానికి రావాల్సిందిగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కనుక మనం ఇప్పుడు ఏమని మొరపెట్టుచున్నామంట? అబ్బా తండ్రి అని మనము మొరపెట్టేటువంటి భాగ్యాన్ని మనం పొందామంట.